ఈ షార్ట్లో అయితే మై డే ఇన్ మై లైఫ్లో చూపిస్తాను. రోజంతా ఏమేం చేశాననేది. నాకైతే ఒళ్ళంతా బద్ధకం, అందుకనే నేను లెగ్గానే ఫస్ట్ కెటిల్లో హాట్ వాటర్ అయితే మరిగించి ఆ గిన్నెలో వేసుకుని పక్కన పెట్టేసుకుంటాను అనమాట. తొక్కలు వలడం నాకు చాలా చిరాకు. హాట్ వాటర్లో వేసి ఫాస్ట్గా వచ్చేస్తుంది. ఇంకా బ్రష్ కూడా చేయను. ఇలా ఆల్మండ్ సోక్ చేసి ఫస్ట్ అయితే రైస్ క్యూబ్స్ నేను ఆల్రెడీ నా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను. అవైతే నా ఫేస్కి చక్కగా రబ్ చేసేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి వంట దగ్గరికి అయితే వచ్చేసాను. ఒక పొయ్యి మీద అయితే బంగాళదుంప వేసేసుకున్నాను. ఇంకో పొయ్యి మీద వచ్చేసి రొయ్యల కర్రీ. ఇవాళ రొయ్యల కర్రీ చాలా సింపుల్ అండి. అంటే ఇటువంటి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్లు, గరం మసాలాలు ఇవి ఏం వేయలేదు. సింపుల్గా అనమాట. జస్ట్ వేసిన పౌడర్ అలా ఏంటంటే జస్ట్ ధనియా జీలకర్ర పౌడర్ ఇంట్లో చేసింది ఉంటుంది కదా, అది జస్ట్ కొంచెం వేసాను. సో రొయ్యల కర్రీ అవుతూ ఉంది. ఇంకా ఈ లోపు ఏంటంటే నేను సాంబార్ కోసం చక్కగా కూరగాయలు కావాల్సినవన్నీ ముందే కుక్కర్లో ఉడికించేసుకుని సాంబార్ కూడా పొయ్యి మీద వేసేసాను. సాంబార్ ఒక్కొక్కసారి ఒక్కొక్కలా చేస్తాను అనమాట. కానీ ఏ రకంగా చేసిన అయితే లాస్ట్లో బెల్లం అయితే స్కిప్ చేయను. బెల్లము అలానే సాంబార్ పొడి అయితే కంపల్సరీ వేసుకుంటాను. ఈ లోపు వంట అవుతూ ఉంది. ఇంకా కిచెన్ కౌంటర్ టాప్ ఉంటుంది కదా, ఈ స్టెప్ అప్ కౌంటర్ అవి చక్కగా క్లీన్ చేసేసుకొని ఇంకా బాదం పప్పులు కూడా సోక్ అయిపోయినాయి. మర్చిపోయాను, లేట్ అయిపోయింది. మార్నింగ్ నుంచి ఏం తినలేదన్నమాట. రాగి జావ కూడా కాయలేదు ఇవాళ ఏంటో మరి. ఇంకా డైరెక్ట్ కుకింగ్కే స్టార్ట్ చేసేసాను. ఇంకా వన్స్ వంట కంప్లీట్ అయిపోయిన తర్వాత 2 days అయిపోయింది. అసలు వంట గది ఆ పొయ్యి దారుణంగా ఉంది. సో అదంతా నీట్గా క్లీన్ చేసుకొని ముగ్గులు అవి పెట్టుకున్న తర్వాత ప్రశాంతంగా అనిపించింది అనమాట. ఇంకా నెక్స్ట్ నేను ఇల్లు ఉడడం స్టార్ట్ చేశాను. యాక్చువల్లీ అందరూ స్టార్టింగ్ ఇల్లు చాలా చేస్తూ ఉంటారు. నేను ముందు వంట అవన్నీ గజిబిజిగా చేసుకుంటూ ఉంటాను. ఇంకా వన్స్ ఇల్లు ఉడడం అయిపోయిన తర్వాత ముగ్గు కూడా పెట్టేసుకొని ప్రశాంతంగా ఒక 1/2 hour అలా రెస్ట్ తీసుకున్న తర్వాత భోజనం అయితే తినడం స్టార్ట్ చేశానండి. సాంబారు, బంగాళదుంప ఫ్రై, రొయ్యల ఎప్పుడు అలానే బ్రౌన్ రైస్తో అయితే చక్కగా కంప్లీట్ చేసాము మా లంచ్. ఫుల్గా తిన్నాను. తిన్నాక ఒక 2 hours నాపేసాను. ఇంకా ఈ రోబో క్లీన్ చేయడం అయితే నా పని కాదు, మా హస్బెండే క్లీన్ చేస్తూ ఉంటారు. ఎవ్రీ థర్స్డే రోబో క్లీనింగ్ డే అనమాట. సో ఒకవేళ ఆయన స్కిప్ చేసినా నేనైతే ఆ పని చేయను అనమాట. మేము పనులు ముందే స్ప్లిట్ చేసుకుంటాము. సో ఆయన అయితే క్లీనింగ్ చేస్తున్నారు. నేను ఎప్పుడూ ఊరు వెళ్ళాను, ఇంకా బెల్లం కొట్టలేదు, ఇంకా అలానే ఉందని చెప్పి ఈ బెల్లం కూడా చక్కగా ఆ కవర్లోనే కొట్టుకుంటే ఏంటంటే అటు ఇటు చిందకుండా ఒక చోటలోనే ఉంటుంది. అన్నీ కొట్టేసుకొని ఇలాగ ఒక డబ్బాలో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి. ఎందుకంటే బెల్లం ఫాస్ట్గా బూజి పట్టిపోతుంది అనమాట. అంటే చితకొట్టిన బెల్లం కదా, అందుకని చెప్పి. ఇంకా వాషింగ్ మిషన్ బంద్ అయిపోతే ఇంకా ఇలా బట్టలు కూడా చక్కగా ఆరేసుకొని స్నానం చేసేసి దేవుడికైతే మనశ్శాంతిగా అయితే పూజ చేసుకున్నాను. ఇది నా చిన్న మినీ బ్లాగ్. మీకు నచ్చిందా లేదా అనేది నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా, బాయ్.